అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా హీరో వరుణ్ తేజ్కి ఈ మధ్య అసలు కలిసి రావట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలి ప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్ గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాంధీవధారి అర్జున, గని సినిమాలతో వరుస డిజాస్టర్లను అందుకున్నాడు. ఇప్పుడు మట్కా సినిమాతో తాజాగా మరో డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఎంతటి పరాజయం అందుకుంది అంటూ కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి కొత్త జానర్లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టును చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు సమాచారం. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫస్ట్ టైం ఈ జానర్లో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తూ ఉండగా మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి విష్ణుతో పాటు మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ముఖేష్, రిషి తదితర ప్రముఖుల ఫస్ట్ లుక్లను పంచుకున్న చిత్ర బృందం తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరిని పరిచయం చేస్తుంది. తాజాగా మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లైన అరియానా, వివియానా కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అరియానా, వివియానా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మోహన్ బాబు తెలుపుతూ, కన్నప్ప సినిమాతో నా మనవరాళ్లు అరియానా, వివియానా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకున్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపు రావాలని, ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా అని మోహన్ బాబు రాసుకొచ్చారు. చౌదరి గారు అన్న చెప్పండి సురేష్ అన్న. కొంతమందికి నచ్చిన హీరోయిన్ని పెట్టుకుంటారని మీరు ఇందాక నచ్చిన హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలియాని అని ఫస్ట్ తేజ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మీరు తేజ రిజెక్ట్ చేశారు. చాలా అప్డేటెడ్ ఉన్నారన్న మీరు. చాలా మెటీరియల్ ఉంది మీ దగ్గర. సో తన్నే తేజ రిజెక్ట్ చేసిన ఇలియాని మీరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోయిన్గా ఆ టైంలో చాలా పాపులర్గా చేశారు. సో నేను ఒక కామా అన్న, నేను ఎవరిని అక్కడ ఏం విషయం లేని వాళ్ళని ఏం చేయలేను. నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి రూపలావణ్యాలు ఇచ్చారు. దానిని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. అది మిగతా వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు. అది ఆయన మళ్ళీ తేజ గారు కూడా 3 మంచి హీరోయిన్లు పరిచయం చేశాడు కదా. సదాని పరిచయం చేశారు, ఆ రేమాసేన్ పరిచయం చేశాడు, ఆ తర్వాత అదేంటి అనిత ఆసనందాన్ని పరిచయం చేశాడు. అవును, అదేం లేదు. ఆయనకి ఎందుకో అనిపించింది, నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్గా ఇందాక ఇంట్రొడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైక్, హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం, అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అనమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో, కథలో ఒకటే వెళ్తాం. కథలో క్యారెక్టర్ బట్టి కథలో బట్టలు వేసుకుంటాం. సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు. ఆ అమ్మాయి బాడీ ఏమి అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్, మంచి బాడీ, అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకని భయ్యా మీకు అద్భుతంగా ఉందంటే, ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోడుతోరదు అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? అసలు మీరు చెప్పక్కలే, అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు పెట్టుకున్నారు కాబట్టి నా కళ్ళలో పడింది అది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుందని గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం అధికారికంగానే టార్గెట్ ఇంకా ఎక్కువ అంట. మూవీ టీం టార్గెట్ కూడా పెద్దదే అని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 600 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని సమాచారం. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 215 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా పుష్ప 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 1200 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేయాలి. అంటే హిట్ అవ్వాలంటే కనీసం 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఈ లెక్కన పుష్ప 2 టార్గెట్ ఆల్మోస్ట్ 1300 కోట్లుంది. అయితే మూవీ యూనిట్ ఇంతకంటే ఎక్కువే టార్గెట్ పెట్టుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. రిలీజ్కు ముందు నుంచే పుష్పరాజు సత్తా చాటుతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రూల్. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ చిత్రం సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. అల్లు అర్జున్కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఓవర్సీస్లో ప్రీసేల్ బుకింగ్స్లో హవా చూపిన ఈ చిత్రం తాజాగా ఉత్తరాదిన కూడా సత్తా చాటుతుంది. హిందీ వర్షన్లో టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. 24 గంటల్లో 1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్లో రికార్డులు సృష్టించిన స్త్రీ 2, డంకీ, యానిమల్, టైగర్ 3 సినిమాలను పుష్ప 2 అధిగమించింది. బాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో 3వ స్థానంలో నిలిచింది. ప్రీసేల్ బుకింగ్స్లోనే ఈ చిత్రం ఇప్పటివరకు 60 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో RRR, బాహుబలి, KGF 2ల తొలి రోజు వసూళ్లను పుష్ప 2 దాటేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం యూఐ. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర. మనోహర్ రన్, శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా
రీష్మా నానన్య నటిస్తుంది. కాంతారా ఫేమ్ అజనీషల్లో ఖనాది సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి వార్నర్ పేరిట టీజర్ను పంచుకున్నారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే యుఐ అనే ఫిక్షనల్ వర్డ్లో ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ వార్మింగ్, ఏఐ, కరోనా, ఆర్థిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధాలతో ముగిసిన అనంతరం 2040లో భూమి ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలా జీవిస్తున్నారు, భూమిని క్యాపిటలిస్టులు లాక్కుని ఎలా నాశనం చేశారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను డిసెంబర్ 20న తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నటి శోభితా ధూళిపాల త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మరో 2 రోజుల్లో ఆమె బ్యాచులర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నారు. నటుడు నాగ చైతన్యతో బుధవారం ఆమె వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి వేడుకలు ఇరు కుటుంబాల్లో ప్రారంభమయ్యాయి. కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను సోమవారం పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. మంగళ హారతులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో ఆమె సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ సిగ్గులొలికించారు. ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి. 5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొచ్చారు. మెయిన్ ఓపెనింగ్కి ఎవరు రావచ్చు, ప్లస్ ఈ మధ్య ట్రావెల్ బాలయ్య బాబు గారితో ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లైట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలయ్య బాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి ప్రాజెక్ట్ గురించి. అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్టులు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్టుల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు కూడా టైం కలిసి రావాలి కదా. ఇప్పుడు నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా. ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేపోయాడు కదా. ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు. గెస్టులుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. 12th ఫెయిల్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే సంచలన ప్రకటన చేశారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఓ నోట్ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనకు సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన టైం వచ్చిందన్నారు. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇన్నాళ్ళు నాపై ప్రేమ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు నా ఫ్యామిలీకి సమయం కేటాయించాల్సిన టైం వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ అని విక్రాంత్ మాసే ప్రకటించారు. హార్ట్ టచింగ్ షార్ట్ ఫిల్మ్గా అందరి ప్రశంసలు పొందింది సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ నటించిన సత్య. ఈ షార్ట్ ఫిల్మ్ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో పీపుల్స్ చాయిస్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న హ్యాపీ మూమెంట్ను టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సత్య షార్ట్ ఫిల్మ్లో స్వాతిరెడ్డి హీరోయిన్గా నటించింది. హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ్ కృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్గా సత్య ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చింది. సినిమా అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత. 80లలో అగ్ర హీరోలతో కలిసి నటించి తన అందాలతో ఇండస్ట్రీని ఓ ఊపూపింది. కైపెక్కించే కళ్ళతో, మత్తెక్కించే అందంతో కుర్రకారు గుండెల్ని పిండేసింది. సిల్క్ స్మిత ఉందంటే చాలు ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అయితే సిల్క్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో మరో బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో ది డర్టీ పిక్చర్ అంటూ సినిమా రాగా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సౌత్ నుంచి సిల్క్ లైఫ్ స్టోరీపై మరో సినిమా రాబోతుంది. సిల్క్ స్మిత ది క్వీన్ ఆఫ్ ది సౌత్ అంటూ ఈ సినిమా రాబోతుండగా చంద్రిక రవి సిల్క్ పాత్రలో నటించబోతుంది. ఈ చిత్రంతో జయరామ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సోమవారం సిల్క్ స్మిత జయంతి. ఈ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే 80లలో సిల్క్ స్మిత తన నటనతో ఎంత పాపులర్ అయిందో చూడవచ్చు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా సిల్క్ స్మిత గురించి అడిగి తెలుసుకుంది అంటే ఎంత ఇంపాక్ట్ చూపించిందో చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగర్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్కి ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసి సినిమాలు చూస్తాం, రెగ్యులర్గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అంటే?
కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్నతమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా సోమన్ బాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతారు ఏంటనేది క్వశ్చన్ కాదు. గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్పున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేటే వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి. ఓకేనా? అది కాదు. నీకు జిజ్ఞాస ఎంత ఉంది, క్యూరియాసిటీ ఎంత ఉంది, నువ్వు అప్డేటెడ్గా అవటం కోసం నువ్వేమేమి, ఎంతసేపు నీ క్యూరియాసిటీ ఎంతసేపు, ఎంత నువ్వు చదివి నీ సబ్జెక్ట్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవగాహన అప్డేట్ అవుతున్నావు డైలీ అనే దాని మీదే ఉంది. దాని గురించి అడిగా. దాని గురించి అది చూస్తున్నారు మీరు. మీ మధ్యలో ఉంటున్నాను కదా, మీరు రాకపోయినా మీరు బద్ధకంగా వచ్చిన నేను ముందే ఉంటా కదా. అవునా కదా? తర్వాత మీరు ఎంత అప్డేట్ అవుతున్నారు మీ రంగంలో అనేది అడగాలనే కోరిక ఉన్నా కూడా అడగం. ఎందుకంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను అడగను. నేను ఆ మిగతా వాళ్ళు నా మిత్రులు కాదు కాబట్టి వాళ్ళని అడగను. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన సినిమా సారంగపాణి జాతకం. ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించారు. జెంటిల్మ్యాన్, సమ్మోహనం విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న 3వ చిత్రం ఇది. డిసెంబర్ 20న థియేటర్లోకి వస్తుంది ఈ సినిమా. టైటిల్ సాంగ్ సారంగో సారంగో కొన్ని రోజుల క్రితం విడుదలైంది. రెండో పాట సంచారి సంచారిని ఈ రోజు విడుదల చేశారు. సంచారి సంచారి అంటూ సాగిన ఈ గీతాన్ని సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన అందమైన బాణికి సంజిత్ హెగ్డే గాత్రం దోడు కావడంతో పాటలో విరహవేదన అందంగా ఆవిష్కృతమైంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పురుషులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లయ్యాక ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని ఆయన అన్నారు. ముంబైలో జరిగిన ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. మీ ప్రదర్శనలతో విమర్శకులను ఎలా సైలెంట్ చేస్తున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అని అభిషేక్ బచ్చన్ హోస్ట్ ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఇది చాలా సాధారణమైన విషయం. విమర్శలను పెద్దగా పట్టించుకోను, దర్శకులు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తాను. మన పనేదో మనం చేసుకుని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే అని బదిలిచ్చారు. దీనిపై హోస్ట్ స్పందిస్తూ, ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతూ ఉంటా, నా భార్య ఏం చెప్పినా వింటా అని నవ్వులు పెంచాడు. అభిషేక్ మాట్లాడుతూ, అవును నిజం, పెళ్లైన పురుషులు తమ భార్య మాట వినాలి అని బదులిచ్చారు. అభిషేక్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు వస్తున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కానని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడని తెలిసిందే. తాజా ఈ కేసులో రామ్ గోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ముఫాసా ది లయన్ కింగ్. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ది లయన్ కింగ్ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్గా వస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగు వెర్షన్లో అగ్ర హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసింది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ముఫాసాకి బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా తెలుగులో మహేష్ తన గాత్రాన్ని అందించారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్లో భాగంగా సినిమా పోస్టర్ని ఆదివారం హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఇక ఈ వేడుకకు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నమ్రత మాట్లాడుతూ, మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు, అందుకే ఈ వేడుకకు రాలేకపోయాడు. ఇది అనుకోకుండా జరిగింది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ రైడ్. మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా వస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4లో ప్రతి ఎపిసోడ్కు ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతూ వెళ్తున్నాడు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సందడి చేయగా తాజాగా శ్రీలీల, నవీన్ పోలిశెట్టితో కొత్త ఎపిసోడ్ చేసింది బాలకృష్ణ టీం. ఎపిసోడ్ 6 ప్రోమోను విడుదల చేశారు. మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ ఫన్ టైమింగ్ కామెడీతో షురూ అయింది ప్రోమో. రియల్ లైఫ్లో చిట్టి దొరికిందా అని నవీన్ పోలిశెట్టిని అడిగాడు బాలకృష్ణ. డేట్కి వెళ్దామనుకుంటే ఏ యాక్టర్ను తీసుకుని వెళ్తామని అడిగితే మనం ఇప్పటికే డేట్లో ఉన్నామంటున్నాడు నవీన్ పోలిశెట్టి. బాలయ్యతో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి సరదా చిట్చాట్ ఆటపాటతో సాగుతున్న సీజన్ 4 ఎపిసోడ్ 6 ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న విడుదల కానుంది. తన కలెక్షన్స్లోని ఓ ఐకానిక్ డ్రెస్ను సేల్కు పెట్టింది ఉర్ఫీ జావేద్. ఓ ఈవెంట్లో ఉర్ఫీ సీతాకోక చిలుకల థీమ్తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ను ధరించిన విషయం తెలిసిందే. హాఫ్ షోల్డర్ నెక్లైన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసిన 3D ఫ్లోరల్ బ్లాక్ డ్రెస్ నెటిజన్లకు తెగ నచ్చింది. ప్రస్తుతం ఆ డ్రెస్నే ఉర్ఫీ విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే దీని ధర ఏకంగా 3 కోట్లకు పైనే అని ప్రకటించింది. అందరికీ చాలా ఇష్టమైన నా సీతాకోక చిలుక డ్రెస్ను విక్రయించాలని నిర్ణయించుకున్నా. దీని ధర కేవలం 3,66,90,000. ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించగలరు అంటూ పోస్టు పెట్టింది. కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. శోభిత ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని గుర్తించారు. ఆమె మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా, ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారి ఎవరెవరితో మాట్లాడిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లో నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని రాసి ఉన్నట్లుగా వెల్లడించారు. కర్ణాటకకు చెందిన శోభిత హైదరాబాద్లో స్థిరపడింది. బెంగళూరు మ్యాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ని చూసి సుధీర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె సీరియల్స్లో నటించడం మానేసింది. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 49 ఏళ్ల క్రితం సిల్వర్ స్క్రీన్పై మ్యూజిక్ క్రియేట్ చేసి భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది షోలే. రమేష్ షిప్పి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతమంది సెలబ్రిటీలను ప్రభావితం చేసిందో చెప్పడం కొంచెం కష్టమే. ఈ సినిమాను స్ఫూర్తి పొందిన వారిలో టాలీవుడ్ నుంచి చాలా మంది డైరెక్టర్లు ఉంటారు. వీరిలో ఒకరు హరీష్ శంకర్. షోలేలో విలన్ పాత్రనే గబ్బర్ సింగ్ టైటిల్గా పెట్టి పవన్ కళ్యాణ్తో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు హరీష్ శంకర్. తన సినిమాలపై షోలే ప్రభావం చాలా ఉంటుందని చెప్తుండే ఈ దర్శకుడికి తన అభిమాన దర్శకుడు రమేష్ షిప్పిని కలిసే అరుదైన అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ స్టిల్ నెట్టింటా వైరల్ అవుతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ పుష్పక విమానం ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు భామ వర్షబొల్లమ్మ. ప్రస్తుతం తమిళం, ఇంగ్లీష్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ భామ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షబొల్లమ్మ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈటీవీ ఒరిజినల్స్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. లైట్స్, కెమెరా, యాక్షన్, కానిస్టేబుల్ కనకం ప్రయాణం అధికారికంగా మొదలైంది. సినిమా లాంచింగ్ ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీలో రాజీవ్ కనకాల మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్ కమ్ డైరెక్టర్గా బిజీగా ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోల్లో ఒకడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్. రాయన్ సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న ఈ నటుడు ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ధనుష్ ఖాతాలో కుబేరా, ఇడ్లీ కడై సినిమాతో పాటు తేరే ఇష్క్ మే సినిమాలు ఉన్నాయని తెలిసిందే. వీటిలో కుబేరా, ఇడ్లీ కడై షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ఓవైపు షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు హిందీ సినిమా పనులపై కూడా ఫోకస్ పెడుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు. అయితే వర్షం కారణంగా ఇడ్లీ కడై షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ గ్యాప్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు ధనుష్. ఇంతకీ ఢిల్లీ టూర్ వెనక సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? రామ్జానా, అట్రాంగీరే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో చేస్తున్న తేరే ఇష్క్ మే పనుల్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలపై ఆనంద్ ఎల్ రాయ్తో చర్చించాడట ధనుష్. ఈ లెక్కన ఇప్పటికే బిజీగా ఉన్న ధనుష్ త్వరలోనే మరో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాడని అర్థమవుతుంది. 3 years ఆఫ్ హార్డ్ వర్క్ పుష్ప సినిమాది. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఫైనల్గా రిలీజ్ దాకా వచ్చాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇలాగే ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ద చీఫ్ టెక్నీషియన్స్.
అలాగే దేవి గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, కూబా గారు ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, దీపాలి గారు స్టైలిస్ట్ ఆవిడ, అలాగే మా క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్సో అవర్ రష్మిక గారు అండ్ శ్రీలీల గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకా హీరో గారిని ఇక మేము స్పెషల్గా చెప్పాల్సిన లేదు, ప్రపంచం అంతా వేరే లెవెల్లో మెచ్చుకుంది. అలాగే ఈ పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది, పార్ట్ 2కి షూర్ షాట్గా ఇంకోసారి అందరూ నేషనల్ అవార్డు డెఫినెట్గా ఈయనకి ఇవ్వాలని కోరుకునే రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే మా సుకుజీ, ఆయన పడిన కష్టానికి ప్రతిఫలమే 5వ తారీఖున చూడబోతున్నాం. డెఫినెట్గా షూర్ షాట్ పెద్ద సినిమా అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ సుకుమార్ గారు, ది గ్రేటెస్ట్ సుకుమార్ గారు. పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ సుక్కు సార్. మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు, చాలా సైలెంట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా. కానీ పుష్ప 2 అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తా అని ప్లాన్ చేసేసిన. సో అదొకటే అండి, సుక్కు సార్ అంటే నాకు సార్ యు ఆర్ ద బెస్ట్. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకటైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్. దేవి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్. అబవ్ ఆల్ సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తాయి. సో ఆ లవ్కి థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది, ఈ పుష్ప 1 పుష్ప 2 కానీ ఈ సినిమా ఎట్లా వచ్చింది, ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరి బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు, తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ. ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు, మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఐబాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో, లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో, అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు.
నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే, కానీ నా దగ్గర కదలేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ కానీ మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ, సీన్ గురించి పడే తపన కానీ, ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయచ్చురా. బికాజ్ సినిమానే మా ప్రపంచం. ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. సెట్లో మొత్తం అందరికీ శ్రీవల్లి చెప్పినట్టు, శ్రీలీల చెప్పినట్టు, లేకపోతే అందరూ నా టెక్నీషియన్స్ చెప్పినట్టు, నా అసిస్టెంట్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో, అది మైత్రి మూవీ కేసు అయినా మేమందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మల్ని కూర్చోబెడతాడు. ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది. ఈ హైట్లోనే అందరం నేను కూడా అక్కడికి ఎక్కి వర్క్ చేయాలి. ఏ ఆర్టిస్ట్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది, తను ఎక్కడ నిలబడతాడు చూసారా, అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అందరిని కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప 1, పుష్ప 2. లవ్ యూ డార్లింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.